రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏం జరుగుతోంది అనేటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రతి ఒక్కరూ చూపు కూడా ఇటు ప్రజాభవన్ వైపే ఉంది. దీనికి కారణం మనం స్పష్టంగా చెప్పొచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా లేఖ రాయడం, ఖచ్చితంగా ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన చర్చించి పరిష్కారం చూపాలి, తద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చెప్పి లేఖ రాయడం, ఆ లేఖ పైన వెంటనే కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, ఖచ్చితంగా భేటీ అవుదామని చెప్పి నా నేపథ్యంలో ఇవాళ ఏదైతే ప్రజాభవన్ వేదికగా ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో భేటీ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో చాలా ప్రజాభవన్కు చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు, ఒక మంచి వాతావరణం కూడా కనిపించింది. ఖచ్చితంగా ఇప్పటికే 10 ఏళ్ళు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి, ఈలోపే ఏదైతే చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలపైన ఒక స్పష్టత ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా విభజన జరిగి ఉండాల్సింది. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆస్తులు కావచ్చు లేదా మిగిలినటువంటి సంస్థలకు సంబంధించి కావచ్చు, వీటి పంపిణీ కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదేమీ కూడా జరగలేదు. గత 10 ఏళ్లుగా కారణాలు ఏదైనా కావచ్చు, లేదా కొంతకాలం రెండు రాష్ట్రాలకు సంబంధించి పాలకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్, లేదా తర్వాత మేమంతా కూడా సోదర భావంతో ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేసి భేటీలైనా కూడా వాస్తవ సమస్యలపైన చర్చించకపోవడం, లేకపోతే వాటిని పరిష్కరించాలనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు పోయినటువంటి దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం వీటిపైన పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు ముందుకొచ్చి ఇవాళ చర్చించుకునేటువంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిణామ క్రమంలో ఒక కీలకమైనటువంటి భేటీగా చెప్పవచ్చు. సో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు పరిష్కరించుకోగలిగినటువంటివి రాష్ట్రాల మధ్యలో పరిష్కరించుకోవాలి. ఒకవేళ అలా కాని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర సహాయం లేదా కేంద్ర జోక్యం, అలా కూడా కానిటువంటి వాటి విషయంలో కోర్టులకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ చాలా క్లియర్గా ఉన్నటువంటి వాటి విషయంలో కూడా ఎందుకు ఇంతకాలం పాటు పరిష్కరించుకోలేదు, ఎందుకు ఇప్పటి వరకు కూడా వీటిని ఒక రాజకీయ అంశాలుగా మాత్రమే చూశారు. మనం చూసాం తెలంగాణ ఎన్నికల ముందు సాగర్ గట్టు పైన గొడవలు ఏ రకంగా జరిగాయి. ఈ రకమైనటువంటి పరిణామాల వల్ల ప్రజలను తమ వైపు రాజకీయ స్వార్థం కోసం వాడుకునేందుకు గత పాలకులైతే మాత్రం ఈ రెండు రాష్ట్రాల సమస్యలను అట్లానే ఉంచి తమకు పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి చూసాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే వీటిపైన దృష్టి సారించడం అయితే మాత్రం ఒక శుభపరిణామంగా ప్రజలు చూస్తున్నారు. కానీ ఇవాళ కొన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి డిమాండ్ల విషయం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఆస్తులకు సంబంధించిన విషయంలో కానీ, లేదా కొత్త అంశాలకు సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటివి ప్రస్తావిస్తున్నారు, వాటికి సహేతుకమైన కారణాలు చూపేటువంటి పరిస్థితులు, ఖచ్చితంగా వాటిని పరిష్కరించుకునేందుకు ఇవాళ చర్చ జరగబోతున్నాయా, వీరి మధ్య జరుగుతున్నటువంటి చర్చల తర్వాత ఏ రకమైనటువంటి పర్యవసానం ఉండబోతోంది, దీనికి ఒక కమిటీ వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా ముఖ్యమంత్రులు భేటీ అవుతారా, లేకపోతే ఎట్లా చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ఒక రూట్ మ్యాప్ రాబోతోందా అనేటువంటిది కూడా ఇవాళ తేలబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రజాభవన్ దగ్గర నరసింహరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరసింహరావు చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అయినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు ఆసక్తిగా చూస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిష్కారాన్ని చూపించబోతున్నారు అనేది ఒకవైపు అయితే, కొంతమంది మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తూ సెటైర్లు వేసింది, లైవ్లు పెడతారా, లేకపోతే ఈ సమస్యలను వింటుంటే టీవీల్లో చూస్తుంటే అసలు మొత్తం వీటి కంటే కూడా కలిపేస్తే బాగుండనేటువంటి కూడా బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. కానీ ఇక్కడ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో సమావేశంలో ఏ అంశాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది, మన దగ్గర ఉన్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇదైతే ఒక కీలకమైనటువంటి ఘట్టమే అని చెప్పొచ్చు. తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే
రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో అభివృద్ధికి ఆటంకాలుగా ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, 2 రాష్ట్రాల మధ్యన పేచీలు ఉండకూడదు, సౌహృద్భావ వాతావరణంతో 2 రాష్ట్రాలు ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటి మధ్యన ఘర్షణలు సరికాదు, 2 రాష్ట్రాలకు మంచిది కాదు, 2 రాష్ట్రాల ప్రయోజనాలకు మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో, గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి దీనికి ఒక చొరవ తీసుకొని ముందడుగు వేశారు. సో దానికి అంతే స్పోర్టివ్గా, అంతే సౌహృదయంతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాదరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. ప్రజాభవన్లో సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ఈరోజు ప్రారంభమైంది. సో ప్రజాభవన్లో ఈరోజు చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతాన్ని పలికారు, తోడ్కొని వెళ్లారు ప్రజా వేదికలోకి. సో 2 రాష్ట్రాలలో మధ్యన అపరిష్కృతంగా ఉన్నటువంటి 9వ షెడ్యూలు 10వ షెడ్యూల్తో పాటుగా ఇంకా ఏ షెడ్యూల్లో లేనటువంటి కొన్ని అంశాలను కూడా ముందు పెట్టుకొని వివాదం ఉన్నటువంటివన్నీ, పేచీ ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు అన్నారు కొంతమంది అంటే ఇక్కడ కొన్ని చాలా వరకు మనం నిన్న 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ వరకు అంశాలు లేదా ఆస్తులకు సంబంధించినవి చూసాం. కానీ కొత్తగా ఏదైతే 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1000 కిలోమీటర్ల వరకు తీరం ఉంది, అందులో కూడా భాగం కావాలి, టీటీడీలో సంబంధించి భాగం కావాలి, ఇవన్నీ ఇలాంటి అంశాలపైన ఒక ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఏంటి ఈ కొత్త డిమాండ్లు అని చెప్పి. ఎందుకంటే ఉన్న సమస్యలను పరిష్కరించుకోకుండా ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేశారు. మళ్ళీ కొత్త అంశాలు తెరపైకి వస్తే ఏంటి, ఎలా ముందుకు పోవాల్సి ఉంటుంది, ఈ అంశాలను ఎందుకు జోడించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? నిజానికి 2 రాష్ట్రాల మధ్యన నిజంగా ఈ అంశాలు కూడా అంటే కొత్తగా చేర్చినట్లు కనిపిస్తున్నప్పటికీ వాటి లోతుల్లోకి వెళ్తే, వాటిని పరిశీలిస్తే పెద్దగా సమస్య లేకుండానే పరిష్కరించుకోవచ్చు ఈ అంశాలు అనేటువంటిది కూడా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కోస్తా ప్రాంతాన్ని కొత్తగా చేర్చారు, అడుగుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే వచ్చింది. నిజానికి కూడా తెలంగాణకి కోస్టల్ ఏరియా లేదు కాబట్టి కొంత ట్రాన్స్పోర్టేషన్కి, ఎగుమతులకి దిగుమతులకి కొంత ఆటంకం ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనని తీర్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ కోస్తాలో 1000 కిలోమీటర్ల మేర అడగాలి అనేటువంటిది ఇది విస్తృతంగా చూసినప్పట్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనంటే ఒక డ్రై పోర్టును నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఈ డ్రై పోర్టు నిర్మించినప్పుడు ఒక ఏదైనా కోస్టల్ ఏరియాకు అటాచ్మెంట్గా ఉంటే ఇక్కడే ఎగుమతి చేయాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడే ప్యాకేజింగ్ చేసి ట్రక్కుల్లో నింపేసి ఇక్కడ నుంచి నేరుగా పోర్టుకు తరలించి, పోర్టు నుంచి ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలించడం కోసము డ్రై పోర్టు కాన్సెప్ట్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సో ఇక్కడ కేవలం వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కు ఏదైనా ఒక పోర్ట్ వద్ద వారికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ విషయంలో కొంత ఇద్దరు సానుకూలంగా కనుక చర్చించుకుంటే పెద్ద సమస్య ఏమీ కాదు అనేటువంటి వాదన అయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాల ద్వారా వినిపిస్తూ ఉంది. సో 1000 కిలోమీటర్లు అడుగుతున్నారు అని అనగానే మీరు అన్నట్లుగా అందరిలో ఒక అనుమానం వచ్చింది. ఎట్లా సాధ్యమవుతుంది, తెలంగాణకు ఏపీలో కోస్తారా 1000 కిలోమీటర్లు ఇవ్వడం సాధ్యమవుతుందా, తెలంగాణ ఒక పేచీ పెడుతుంది అనేటువంటి మీరు అదొకటి టీటీడీ సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే పోర్టులకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపైన మీరు అన్నట్లుగా ఆ చర్చ అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ముఖ్యంగా భద్రాచలంలో 5 గ్రామాలు 5 పంచాయతీలకు సంబంధించిన విషయం పైన కూడా మంత్రి తుమ్మల లేఖ రాయడం, సో వీటిపైన కూడా పరిష్కారం కావాలని చెప్పి కూడా కోరుతున్నారు. సో చూద్దాం, అంటే వీటిపైన చర్చిస్తున్నారు కాబట్టి మీరే వాటికి సంబంధించినటువంటి అవుట్కమ్ ఏంటనేది కూడా చెప్తారు. ఒకసారి మనం రామారావు దగ్గరికి కూడా వెళ్దాం. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించిన విషయంలో సో కొత్తగా వచ్చినటువంటి అంశాలు కాదు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా వీటిని కూడా చేర్చడం జరిగిందనేది మన కొలీగ్ చెప్తున్నటువంటి వాదన. సో దీనికి సంబంధించి చూస్తే అటు
వైసీపీ సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు వీటినన్నిటి కలిపేస్తే బాగుండేమో అన్నట్లుగా నాని ఒక సెటైర్ వేస్తే అసలు మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలి, అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం 2 రాష్ట్రాల వాళ్ళు చూడాలని చెప్పి బొత్స ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈ రకమైనటువంటి డిమాండ్లు వాళ్ళు చేయాల్సి వచ్చింది? సో వాళ్ళు కూడా పాలించారు, వాళ్ళు పరిష్కరించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో బహుశా. వీళ్ళు కూర్చొని చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు కదా. ఏంటి అసలు ఈ భేటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ఏమేమి పరిష్కరించుకుంటే బాగుంటుందనేది అక్కడ వారి అభిప్రాయం. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం అందరూ కూడా హైదరాబాద్లో ఉండే ప్రజాభవన్ వైపు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం, అరాచకం, ఈ పాలన నుంచి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడంతో కనీసం ఇప్పటికైనా సరే 10 ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అయితే 2 రాష్ట్రాల అభివృద్ధికి కానీ ప్రయోజనాలకు కానీ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు వారిగా అన్నదమ్ములుగా కలిసి ఉండాలనే భావంతోనే చంద్రబాబు నాయుడు సీనియర్ అయినప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా భారత రాజకీయాల్లో సీనియర్ నేత అయినప్పటికీ కూడా చొరవ తీసుకొని లేఖ రాసి ఈ చర్చలకి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు సమావేశంలో షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 ఈ 2కి సంబంధించిన ఆస్తులకు ఏదైతే షీలా బీడే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుకు సంబంధించి మాట్లాడటంతో పాటు ఎక్కడైతే సమస్య ఎరైజ్ అవుతుందో అక్కడ దాని నుంచి బయటపడేందుకు, దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ఏం చేయాలనే అంశాన్ని ఈ 2 అంశాలే ప్రధానంగా చర్చించబోతున్నారు. షీలా బీడే కమిటీకి సంబంధించి ఇచ్చిన నివేదికలో 53 సంస్థలకు సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి ఆ 53 సంస్థలకు సంబంధించిన విభజన ముందు పూర్తి చేసుకొని ఎక్కడైతే హడ్డీలు వచ్చిందో దాన్ని ఓవర్కమ్ కావటానికి ఒక రూట్ మ్యాప్ రూపొందించాలి అనేది ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పి మనకి ఏపీ సీఎంఓ నుంచి సమాచారం అందుతుంది. అది ఒక వర్కింగ్ గ్రూప్. అంటే రూట్ మ్యాప్ అంటే ఎలా, ఒక రూట్ మ్యాప్ని ఖరారు చేసి ఆ తర్వాత మెదలకొండ ఊరుకోవటం కాదు. గతంలో ఏపీ సీఎం జగన్, అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిపినప్పటికీ ఆ తర్వాత వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈసారి అలా కాదు, చర్చలకు కూర్చున్నాము అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ చర్చలన్నింటినీ కూడా సానుకూలంగా చూసుకొని మంత్రులు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఒక రోడ్ మ్యాప్ను రూపొందించుకొని తరచూ సమావేశమై సీఎంల అవసరం ఎక్కడుంది, కేంద్ర ప్రభుత్వం అవసరం ఎక్కడుంది అనేది కూడా నిర్ణయించుకొని వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ కావాలి అనేది ఈరోజు చర్చల్లో ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా వచ్చిన అభిప్రాయం అని మనకు సమాచారం అందుతుంది. ఆస్తులు సంబంధించిన విషయంలోనే పరిష్కారం కాకుండా దీనిపైనే కోర్టుల వరకు వెళ్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా గతంలో వెళ్ళినటువంటి పరిస్థితి మనకు ఉంది పిటిషన్ అయితే. సో ఇలాంటి పరిస్థితుల్లో షీలా బీడేకి సంబంధించినటువంటి కమిటీ కూడా మేము ఒప్పుకునేది లేదనేటువంటిది గత పాలకులు చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు దీని విషయంలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతోందంటారు అక్కడ? షీలా బీడే కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అయితే మాత్రం శ్రీహరి, ముందుగా మనం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 68 సబ్సెక్షన్ 2లో ఏముంది అని అంటే జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10లో ఉండే ఆస్తుల పంపిణీ జరగాలి అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 68 సబ్సెక్షన్ 2 చెబుతుంది. అంటే దీని ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్కు 58 అండ్ తెలంగాణకు 42 అనేది. షీలా బీడే కమిటీ కూడా ఇదే అంశాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న రూల్ని కోట్ చేస్తూ ఇలా ఆస్తులు పంచుకుంటే బాగుంటుందని సూచిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్, నేను అసలు షీలా బీడే కమిటీని నేను గుర్తించను అని అన్నారు. అందువల్ల ఈ షీలా బీడే కమిటీని గుర్తించను అంటే అప్పటికే నదీ జలాల వివాదం ప్రారంభమైన నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య కూడా రిలేషన్స్ చాలా హార్డ్ అయినాయి. ఈ నేపథ్యంలో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. జగన్ వచ్చిన తర్వాత కూడా ఒక రోజంతా కూర్చున్నా కూడా ఆ తర్వాత ఫాలో అప్ లేకపోవడంతో ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాలు పూర్తవుతుండటంతో మాకు వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారం కనుగొనే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని 2023 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా నదీ జలాల వివాదానికి సంబంధించి కానీ ఉమ్మడి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయి శ్రీశైలం, నాగార్జున సాగర్ అండ్ పులిచింతల ఈ ప్రాజెక్టులకు సంబంధించి కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేయాలి. నికర జలాలు, మిగులు జలాల కేటాయింపుతో పాటు అవి లేకుండానే ఏవైతే ప్రాజెక్టులు నిర్మించారో అందువల్ల వాటికి కూడా ఎష్యూర్డ్ వాటర్ కావాలి కాబట్టి మొత్తం కూడా 2 రాష్ట్రాలకి
రాష్ట్రాలకి కలిపి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేయాలనగానే కేంద్ర ప్రభుత్వం వేసేసింది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ రెండు రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. ఆ సబ్జెక్ట్ కాకుండా షెడ్యూల్ 9 and 10 షీలా బీడే కమిటీ ఏదైతే ఇచ్చిందో వాటి మీద అండ్ రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఉమ్మడి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఏం చేయాలి అంటే వాటిల్లో ఉండే నిధుల పంపిణీకి సంబంధించి కానీ నిధుల విభజనకు సంబంధించి కానీ లేకపోతే వీటిని ఏం చేయాలనేది ఒక ఆలోచన. అయితే తెలంగాణ సీఎం అప్పట్లో కేసీఆర్ ఏం చెప్తారు, మా భూభాగం మీద ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏ భూభాగం మీద ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రాలు తీసుకోవాలి అని. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే షెడ్యూల్ 9లో 24,000 కోట్లు, షెడ్యూల్ 10లో 34,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక అంశం ఫైనల్ గా చెప్పండి. ఎస్, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ సమావేశం జరగడం, ఈ సమస్యలు పరిష్కారం కావడం కూడా వైసీపీకి ఇష్టం లేదా ఏంది? అట్లు మాజీ మంత్రులు బొత్స కావచ్చు, పేరు నాని కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ట్వీట్లు చూస్తుంటే లైవ్ ఇవ్వాలంటే గతంలో ఏం జరిగిందో అసలు ఏం జరిగాయి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రులకు సంబంధించి జరుగుతున్న మీటింగ్ ని మొత్తం లైవ్ లో ప్రతి మాట కూడా వినాలంటే వాళ్ళు ఎందుకు ఆ డిమాండ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదు శ్రీహరి. అదేవిధంగా హైదరాబాద్లో ఒక రోజంతా జరిగిన కేసీఆర్ అండ్ జగన్ భేటీ తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఆయన ప్రెస్ మీట్ బయటకు వచ్చి చెప్పలేదు, ఏం జరిగిందో కూడా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య కూడా ముఖాముఖి కూర్చొని చర్చలు చేస్తే కనీసం సమస్యకు పరిష్కారం అవుతుందంటే దాని మీద పేరు నానితో పాటు మాజీ మంత్రి బొత్స కూడా సెటైర్లు వేస్తున్నారు. పేరు నాని అయితే టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న బ్రేకింగ్లు చూస్తే ఈ రెండు రాష్ట్రాలు మళ్ళా పునరేకీకరణ జరిగి రెండు కలిసిపోతే బాగుంటుంది ఉమ్మడి రాష్ట్రం కానీ ఆయన జోకులేస్తే, ఇక బొత్స సత్యనారాయణ మాత్రం ఏదైతే సాధ్యం కాదో అడ్డదిడ్డంగా మాట్లాడటంలో దిట్టయిన బొత్స సత్యనారాయణ మాత్రం అసలు లైవే ఇవ్వాలి అని చెప్పి ఒక ఉచిత సలహా పడేశారు. దానికి తెలుగుదేశం కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేసింది. ఇక్కడ కావాలని కోరుకునేది కానీ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి నిత్య సంబంధాలు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాళ్ళకి కూడా నిత్య సంబంధాలు. అందువలన రెండు రాష్ట్రాలు కూడా సర్వతోముఖాభివృద్ధి కలిసి వెళ్ళాలి అనేది. దీంతో పాటు వీళ్ళంతా కూడా తెలుగుదేశం నేతలు ఒకటే గుర్తు చేస్తున్నారు, మీరు రాష్ట్రానికి సంబంధించిన భవనాలన్నీ వాళ్ళకే ఇచ్చేస్తామనని, అదేవిధంగా మీరిద్దరు జరిపిన చర్చలు ఎవరికి తెలియదు అని చెప్పి మీరు ఇప్పుడు ఈ జోకులేస్తున్నారు అని బొత్స సత్యనారాయణకి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే పేరు నానికి మీద మాత్రం తెలుగుదేశం మంత్రులు గాని నేతలు గాని విరుచుకుపడ్డారు. ముందు పనయ్యే విషయం చూడండి, జోకులు మానేయండి. మీకు చేతకాకపోవటం వల్లే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, చేతకాలేదు కాబట్టి మీరు మెదలకొండ కూర్చోండి, మాకు చేత అవుతుంది కాబట్టి మా ముఖ్యమంత్రి లేఖ రాసి ఇరు రాష్ట్రాలకి సమస్యలకు కూడా ఒక నాంది పలికారు అని చెప్పి టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రామారావు. అప్డేట్స్ కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒకసారి. సో మొత్తానికైతే ఇవాళ జరుగుతున్నటువంటి భేటీ తర్వాత చాలా కాలంగా ఉద్యోగులు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకునేటువంటి వారు కావచ్చు, లేకపోతే కొన్ని సమస్యలకు సంబంధించి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పరిష్కారం లభించకపోవడంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీ పైన అయితే మాత్రం చాలా ఆశలు పెంచుకున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది పరిష్కారానికి అని కూడా చూస్తున్నారు. కాబట్టి సో కొన్ని కొత్త అంశాలు కానీ లేదా సహేతుకం అని చెప్పి తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వాదనలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఆస్తులకు సంబంధించి గట్టిగా పట్టుబడుతున్నటువంటి విధానం పైన కూడా మనం క్యాపిటల్గా ఉన్నటువంటి పీరియడ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పటికే విభజన సమస్యలు చట్టంలో పొందుపరిచినటువంటి ఉండాల్సినటువంటి పరిస్థితి, కానీ పరిష్కారం కాలేదు. సో ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డటువంటి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రస్తుతం ఈ సమస్యపైనే దృష్టి పెట్టడంతో ప్రతి ఒక్కరి చూపు కూడా ప్రస్తుతం ప్రజాభవన్ వైపే ఉంది. ఏం చర్చలు జరుగుతున్నాయి, దీనివల్ల ఏ రకమైనటువంటి రూట్ మ్యాప్ ఏర్పడబోతోంది, ఏ రకంగా పరిష్కారం చూపబోతున్నారు అనేటువంటి అంశాలపైన చాలా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి. సో కొన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి వైపు నుంచి వచ్చినటువంటి డిమాండ్లు కావచ్చు, లేదా గతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి వాదనలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కారం లభించబోతోందా, లేకపోతే ఏం జరగబోతోంది అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ప్రస్తుతం ఈ భేటీలో
పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టారనే దానిపైన కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకొక వైపు భేటీలో కూడా చర్చిస్తున్నారు ఈ అంశాలపైన. సో మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి మాజీ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కుటుంబరావు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి భాన్ ప్రకాష్ రెడ్డి, అలానే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ మనతో పాటు జాయిన్ అవుతారు. అలానే సిపిఐ నాయకులు రామకృష్ణ గౌడ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. కుటుంబరావు గారు నమస్కారం, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం వైపు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ మొత్తం అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు, చాలా అంశాలపైన కూడా ఇంకా ఇట్లానే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఈరోజు ప్రధానంగా ప్రస్తావించే అంశాలు, చర్చించబోయేటువంటి అంశాలు ఏంటి, ముఖ్యంగా ఈ భేటీ ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ప్రధానంగానండి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక 10 సంవత్సరాల్లో అనమాట ఏ మాత్రం పరిష్కారం చేసుకోకుండా ఉండటం కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ గివ్ అండ్ టేక్ అంటూ ఉంటే కనుక రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాలు అనమాట చాలా వరకు సాల్వ్ అయ్యి ఉండేవి, అందులో డౌటే లేదు. అయితే ఇవాళ ప్రధానంగా మనం చూస్తూ ఉంటే కనుక మెయిన్ డిస్కషన్ కి వచ్చేది కూడా ఇప్పటి వరకు తెలిసిన సమాచారాన్ని బట్టి కూడా ఏదైతే కనుక 7 మండల మఠపు రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత అనమాట కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపిందో అందులో నుంచి ఒక 5 గ్రామాలని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అడగటం చూసాం మనం, భద్రాచలం పంచాయతీలో అనమాట. కాబట్టి భద్రాచలం మండలిలో అడిగిన 5 గ్రామాల గురించి పరిశీలించాలంటే నిజంగా భౌగోళికంగా అవసరమైతే కనుక ఇవ్వచ్చా లేదా అనేది చూద్దాం, హోమ్ మినిస్ట్రీకి రాయొచ్చు అనే ఒపీనియన్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం జరిగింది. మీరు అన్నట్లు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ భేటీలో ఈ డిస్కషన్ వచ్చింది, కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా మనకు బ్రేకింగ్ వస్తుంది. ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సిందనమాట, అసలు ఆంధ్రప్రదేశ్ వాసిగానమాట 7 మండలాలు ఎందుకు తీసుకున్నాం, పోలవరం ప్రాజెక్టు కోసం అని చెప్పేసి తీసుకున్నాం, దానికి ఏం మాత్రం అడ్డంకులు ఉండకూడదు అని చెప్పేసి. అయితే భౌగోళికంగా ఆ డివిజన్ చేసేటప్పుడు అనమాట ఇలాంటి అనామలీ ఉండొచ్చు కాబట్టి 5 గ్రామాలు అడిగారేమో, కేంద్ర హోంశాఖను పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అదొక పెద్ద ఇష్యూ కింద కూడా నేను చూడట్లేదు. అయితే ప్రధానంగా మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న అంశాలు కూడా అనమాట ఇంతకాలం పెండింగ్ పెట్టడం అనేది చాలా బాధ. లైక్ ఒక అంశం నేను చెప్తాను, 122 మంది ఎంప్లాయీస్ అండి, ఎంతో కాదు, తెలంగాణ గవర్నమెంట్ చెందిన లోకల్ నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ 122 మంది. అది ఆంధ్ర నుంచి రిలీజ్ అయ్యి అనమాట తెలంగాణకి అలొకేట్ అయ్యారు, వెళ్లాల్సిందనమాట. ఆ ఇష్యూ అన్నట్టే రిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అనమాట, రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటూ ఉంది. మనకు తెలుసు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా రోజుల వరకు గవర్నర్ బంగ్లా అనేది హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, లోకాయుక్త, లోకాయుక్త, ఇటు ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇలాంటి ఆఫీస్ అన్ని హైదరాబాద్ నుంచే పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ అకాడమీ కానీ ఇవన్నీ కూడా. దానిపైన ఖర్చులు అనమాట ఏదైతే మాకు అయ్యిందో తెలంగాణ ప్రభుత్వం అడగటం జరిగింది. ఒక విధంగా బయలాటరల్ గా కనుక ఆలోచిస్తే కనుక ప్రొపోర్షనేట్ గా ఇవ్వటం కూడా కరెక్ట్ అని చెప్పేసి మేము అనుకున్నాం. అందులో ఆబ్జెక్షన్ కూడా పెట్టట్లా పెద్దగా, ఏమాత్రం ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనమాట, లైక్ లేబర్ సెస్ ఉంది, అమౌంట్ పెద్దగా అనిపించవచ్చు కానీ ఇష్యూ రిజాల్వబుల్ ఇష్యూ. అది యాక్చువల్ గా 1,564 కోట్లు ఉండేది, ఏది 1/6/2014 అప్పుడు అనమాట. అయితే అందులో 459 కోట్లు పీడీ అకౌంట్ అనేవాళ్ళం. పీడీ అకౌంట్ అంటే యాక్చువల్ క్యాష్ ఉండదు అనమాట. కాబట్టి అది తీసేస్తే మిగిలిన డబ్బులు ఎంత, 1,105 కోట్లు. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, 640 కోట్లు, తెలంగాణ వాటా 465 కోట్లు. అందులో ఆంధ్రప్రదేశ్ 245 కోట్లు తీసుకోవటం కూడా జరిగింది. అంటే ఇంకా మిగిలిందంత దాదాపు 395 కోట్లు. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఆ కొంచెం అమౌంట్ తీసుకోగానే ఇమీడియట్ గా తెలంగాణ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది అకౌంట్స్. ఫ్రీజ్ చేయడంతో ఏమైంది, 732 కోట్లు అనమాట అట్లా ఫ్రీజ్ అయిపోయిన అమౌంట్ అట్లా ఉండిపోయింది. అది తెలంగాణకి యూజ్ అవ్వలేదు, ఆంధ్రాకి యూజ్ అవ్వలేదు. అది అన్ఫ్రీజ్ చేస్తే ఆంధ్రాకి 395 కోట్లు వస్తుంది, తెలంగాణకి 465 కోట్లు వస్తుంది. రెండు రాష్ట్రాలు ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి క్లియర్ గా ఈజీగా రిజాల్వ్ అయ్యే ఇష్యూ ఇలాంటివి అనమాట అన్ఫ్రీజ్ చేస్తే.
కాబట్టి కొన్ని సాల్వబుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ చెన్నై కూడా ఇమీడియట్ గా ఒఫీషియల్స్ అన్నమాట డిస్కస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి అనుకున్నాం. అయితే అసలు ఇంపార్టెంట్ గా మేజర్ ఆస్తులు వాల్యుయేషన్స్ కట్టేటప్పుడు ఇట్లు మనకు వచ్చేది 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. షెడ్యూల్ 9 లో ప్రాబ్లమ్, షెడ్యూల్ 10 లో ఒక ప్రాబ్లం. మామూలుగా షెడ్యూల్ 9 లో సంస్థలు అన్నమాట డివిజన్ చేసేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 3 సెక్షన్స్ అప్లై అవుతున్నాయి. సెక్షన్ 53, సెక్షన్ 68, సెక్షన్ 71. అయితే ఈ మూడింటి ద్వారా అన్నమాట ఇంటర్ప్రిటేషన్ మనం చేస్తే కనుక పాపులేషన్ వారీగా డివైడ్ చేయాలి అని చెప్పేసి అని హెడ్ క్వార్టర్స్ ఏమో లొకేషన్ బేసిస్డ్ గా ఉన్నప్పుడు అన్నమాట పూర్తిగా ఆపరేషన్స్ అదే స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ కి ఇచ్చేయాలి. అయితే ఇక్కడే కాస్త ట్రికీ ఇష్యూ అయిందనమాట. ఎందుకంటే చాలా వరకు మనకు తెలుసు కంబైన్డ్ స్టేట్ లోనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా చాలా వరకు సంస్థలు అన్నమాట తెలంగాణలో ఉండటం చూసాం మనం. హైదరాబాద్, తెలంగాణ అంటే అది కూడా ప్రధానంగా హైదరాబాద్ లో షెడ్యూల్ 9 కానీ షెడ్యూల్ 10 సంస్థలు కానీ తెలంగాణలోనే హైదరాబాద్ లో ఉండటం చూసాం. అయితే ఇప్పుడు షెడ్యూల్ 9 లో ఈ సెక్షన్ 53, సెక్షన్ 68 అండ్ 71 అప్లికేషన్ బట్టి చూస్తూ ఉంటే కనుక ఏదైతే షీలా బీడే కమిటీ కేంద్రం వేసింది కమిటీ, అది కూడా గుర్తుంచుకోవాలి. అదేదో 2 రాష్ట్రాలు కలిసి చేసిన కమిటీ కూడా కాదు. షీలా బీడే కమిటీ బైఫర్కేషన్ యాక్ట్ పాస్ అవ్వటానికంటే ముందే కేంద్రం అపాయింట్ చేసిన కమిటీ. అందులో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, తెలంగాణ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవీ రావు గారు, తెలంగాణ నుంచి ఏకే గోయల్ గారు కూడా ఇప్పుడు ఉండటం జరిగింది. అయితే విస్తృతంగా 89 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి షెడ్యూల్ 9 లో. తర్వాత ఇంకో 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా యాడ్ చేశారు. అది రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, ఏపీ వడ్రా కార్పొరేషన్, 2 కూడా. దాంతో 91 అయింది. అయితే ఈ 91లో 2 ఇన్స్టిట్యూషన్స్ ని పక్కన పెట్టి అవి ఏంటి, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సింగరేణి కార్పొరేషన్ అన్నమాట పక్కన పెట్టి మిగతా 89కి కూడా షీలా బీడే కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ 89 కమిటీకి షెడ్యూల్ 9 సంస్థలకి రికమెండేషన్ ఇచ్చినప్పుడు చాలా ఈక్విటబుల్ గానే వాళ్ళు డివైడ్ చేశారని చెప్పేసి అని అనుకోవాలి. అక్కడ తెలంగాణకి ఎక్కువ బెనిఫిట్ కూడా ఇచ్చారు వాళ్ళు లొకేషన్ ని బట్టి చూస్తూ ఉంటే షీలా బీడే కమిటీకి. ఎందుకంటే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసిన ఆస్తులు కానీ తెలంగాణ క్లెయిమ్ చేసిన ఆస్తులను బట్టి ఏ విధంగా ప్రపోర్షనల్ గా డివైడ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ కి 30% ఇచ్చింది ఆవిడ, తెలంగాణకి 70% ఇచ్చింది. అయితే ఇక్కడ కంపెనీల వారీగా చూస్తే 53 సంస్థల్లో 2 రాష్ట్రాలు కూడా అన్నమాట ఆబ్జెక్షన్ పెట్టకుండా ఒప్పుకున్న సంస్థలు. 15 సంస్థలు వచ్చేసేపాటికి తెలంగాణకి యాక్సెప్టబుల్, ఆంధ్రప్రదేశ్ కి యాక్సెప్టబుల్ కాదు. ఇంకో 21 సంస్థలు వచ్చేసేపాటికి అన్నమాట తెలంగాణకి యాక్సెప్టబుల్ కాదు. అంటే ఏంటి, ఈ 36 తీసేస్తే తెలంగాణ ఆంధ్ర మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి తీస్తే 53 ఇమీడియట్ గా రిజాల్వ్ అయిపోతాయి. కానీ ఆ 53 రిజాల్వ్ అయ్యే దాని వాల్యూ ఎంతండి, కేవలం 187 కోట్లు. గుర్తుంచుకోండి, 24,000 కోట్లలో కేవలం రిజాల్వ్ అవ్వగలిగేది ఆస్తులు లేని కంపెనీలు సంస్థలు 187 కోట్లు. అందుకని చెప్పేసి ఒక్కసారి ఇష్యూ తేలితే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో అపాయింట్ అయిన కమిటీ, షీలా బీడే కమిటీ, 2 రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్ ఉన్న కమిటీ. దాన్ని ఇచ్చింది అది అన్ఫెయిరా, ఫెయిరా, తెలంగాణకు ఫేవరబుల్ గా ఉందా, ఆంధ్రాకి ఫేవరబుల్ గా ఉందా అనేది కాకుండా ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని మొత్తంగా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్. కానీ దానికి తెలంగాణ ఒప్పుకోవట్లేదు. అక్కడ స్టేల్మేట్ వచ్చేసింది. సేమ్ థింగ్ ఇప్పుడు షెడ్యూల్ 10 ఉంది. షెడ్యూల్ 10 లో ప్రాబ్లం కూడా ఒకటి ఎక్కడొచ్చిందంటేనండి, చాలా వరకు యూనివర్సిటీస్ అండ్ ఈవెన్ ట్రైనింగ్ అకాడమీస్ లైక్ ఏపీ పోలీస్ అకాడమీ అవనండి, ఏపీ ఫారెస్ట్ అకాడమీ అవనండి, ఇలాంటి అన్ని సంస్థలు కూడా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరు ప్రజలు కట్టిన డబ్బులతో డెవలప్ చేసిన ట్రైనింగ్ అకాడమీలే. కాబట్టి వాటిల్లో మళ్ళా ఆస్తులు పంపకానికి వచ్చేసేపాటికి లిటరల్లీ దాదాపు 39,000 కోట్లు, 39,191 కోట్లు వాటి విలువ. అయితే ఇక్కడ తెలంగాణ అంటం ఏంటంటే సంస్థలు ఏవైతే హైదరాబాద్ లోను ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ మాకు చెందుతాయి, మిగతాయే మాత్రం మీకు వస్తాయి అంటారు. అయితే ఇక్కడ మనం విడమర్చి చూద్దాం. 142 సంస్థలు ఉన్నాయండి షెడ్యూల్ 10 లో, 98 తెలంగాణలోనే ఉన్నాయి.
ఆ 98లో కూడా ప్రధానంగా అన్ని కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, రాజధాని కాబట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవన్నీ కేవలం 14. రెండు రాష్ట్రాల్లో ఆపరేషన్స్ ఉన్నాయి అకాడమీ, అంటే అది ఏపీలోనూ పనిచేస్తా తెలంగాణలోనూ పనిచేస్తున్నాయి, కేవలం 19. ఒక 11 సంస్థలకైతే ఏ అసెట్స్ లేవు, ఏ ఆస్తులు కూడా లేవు. కాబట్టి ఇక్కడ కాస్త గివ్ అండ్ టేక్ ఉండి గనక సామరస్యంగా పరిష్కరించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే పరిష్కరించుకుందాం అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ కట్టడం జరుగుతాం. అయితే కొన్ని ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సంబంధం లేని సంస్థలు కూడా కొన్ని ఉండిపోయినాయి. సెక్షన్ 64 కింద అనమాట దాదాపు 12 సంస్థలు ఉన్నాయి. వాటి వాల్యూ కూడా మనం చూస్తే దాదాపు 1,759 కోట్లు. కాబట్టి ఈ సంస్థలను కూడా రెండు ప్రభుత్వాల ఒఫీషియల్స్ కనుక కూర్చుంటే సెటిల్ అవుతుంది అని చెప్పేసి అనుకోవటం అనమాట. ఆంధ్రప్రదేశ్ వ్యూ అండ్ ఈవెన్ తెలంగాణ కూడా అనమాట ఆ దిశగా చర్చిస్తే ఇష్యూ ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందండి. రైట్ సార్, చూద్దాం సార్. మీరు అన్నట్లుగా షెడ్యూల్ 9 కావచ్చు, 10లో కావచ్చు, లేదా రెండిట్లో లేనటువంటి సంస్థలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా షీలాబిడికి సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వం దాన్ని ఒప్పుకునేది లేదని చాలా క్లియర్గా చెప్పింది. సో అయితే ఇప్పుడు మాత్రం ఒక ముందడుగు వేసి ఈ సమస్యలు పరిష్కరించుకునే దానికి రెండు ప్రభుత్వాలు కూడా చర్చిస్తున్నారు. కాబట్టి మీరు యొక్క ప్రపోజల్స్, ప్రతిపాదనలు మీరు చెప్పారు కేవలం 128 మంది ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు 122 మంది ఉద్యోగులు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వెంటనే కూడా పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. దయాకర్ గారు నమస్కారం. నమస్కారం శ్రీహరి గారు, ఇద్దరు మిత్రులకు పెద్దలకు కూడా. ఎస్, సో రెండు ప్రభుత్వాలు ఇవాళ భేటీ కావడం, సో ఏం జరగబోతోంది, ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది అని చెప్పి ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తి ఉంది. దీన్ని ప్రతిపక్షాలు తనదైన శైలిలో వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా కొన్నిటిని ఖచ్చితంగా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో అన్ని రకాలైనటువంటి అంశాలని కూడా క్రోడీకరించుకొని ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రావడం భేటీ జరుగుతోంది. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది. ముఖ్యంగా 7 మండలాల విషయంలో, ప్రధానంగా భద్రాచలం సంబంధించినటువంటి 5 గ్రామాల విషయంలో చర్చ కూడా జరిగింది. హోంశాఖకు కూడా లేఖ రాయాలి అనేటువంటి ఒక సూచన కూడా ఫైనల్ గా వచ్చిందని చెప్పి, సో తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి వీటి పరిష్కారానికి ఏ రకమైనటువంటి సంసిద్ధతతో ఉన్నారు, సో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి అంశాలు కానీ లేకపోతే మీరు ప్రతిపాదిస్తున్నటువంటి కొన్ని అంశాల మీద కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పెండింగ్ ఉన్నటువంటి అంశాలని ఏ రకంగా ముందుకెళ్తారు పరిష్కరించుకునేదానికి? ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలను ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం ఒకటి. రెండవది, విభజన చట్టంలోని అంశాలు కాకుండా కూడా కొన్ని తలెత్తుతున్న అంశాలు. ఇది మీరు ప్రధానంగా చెప్తున్నది 7 మండలాలు. ఆ 7 మండలాల అంశంలో ఆ రోజు ఆర్డినెన్స్ వచ్చింది. దాని విషయంలో ఇద్దరు సుముఖంగా ఉంటారనే ఆలోచనతోనే ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఆస్తులు, భూమి, నీళ్లకు సంబంధించిన అంశాలు మన ముందు చర్చకు ఉంటాయి. నాకు తెలిసి ప్రతిపాదనలన్నీ కూడా డిస్క్లోజ్ కావడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుండొచ్చు. అయితే నీటి వాటాకు సంబంధించి మనము కృష్ణా రివర్ బోర్డు వేసినాము, తర్వాత గోదావరి ఉన్నది, అది కాకుండా అపెక్స్ కౌన్సిలింగ్ కూడా పెట్టినాం. కానీ అప్పుడప్పుడు కృష్ణా నదికి సంబంధించి మాత్రం సమస్య వస్తున్నది. దాన్ని రాజేష్ కుమార్ మిశ్రా ఏదైతే మిగులు జలాల కోసం వేసిన కమిటీ ఉన్నదో ఆ ట్రిబ్యునల్ దాన్ని అనుసరించి పంచుకునే ప్రయత్నం కానీ, కామన్ ప్రాజెక్ట్స్ కట్టే ప్రయత్నం కానీ, లేదంటే గోదావరి మిగులు జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకురావడం అంశంలో ఒక జాయింట్ ప్రాజెక్ట్ కనుక కట్టగలిగితే ఇంకా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు గిల్లి గజ్జాలు పెట్టుకునే ప్రయత్నం రెండు ప్రభుత్వాలు చేయవనే నమ్మకం అందరికీ ఉన్నది. ఇప్పటికీ అటు చంద్రబాబు నాయుడు గారి రెజ్యూమ్ అంటే మీన్స్ ఆ 5 years టెన్యూర్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఇష్యూస్ రిజాల్వ్ కాలేదు. అటు కేసీఆర్ గారు, జగన్ గారు ఉన్న క్రమంలో కూడా చర్చలు పాజిటివ్ గానే వచ్చినాయి కానీ పరిష్కారం కాలేదు. ఇప్పుడు డెఫినెట్ గా పరిష్కారం దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, విభజన చట్టాన్ని తయారు చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని విపక్షాలు కానీ కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఏ సమస్యలు రావు. సపోజ్ అమరావతి అది క్యాపిటల్ అయింది అనుకోండి, లేదంటే స్పెషల్ స్టేటస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఇవ్వడానికి కలిసి కొట్టాడాల్సిన అవసరం కూడా ఉందనుకోండి. ఒకవేళ అలాంటి సమస్యలు వస్తే ఏదో హైదరాబాద్ నష్టం జరుగుతుందని, మిగతా ఇప్పుడు ఇంకేదో
విజయవాడ మొత్తం పూర్తిగా డెవలప్ అయిపోయి ఇక్కడి నుంచి మొత్తం అక్కడికి పోతుందని ఒక ప్రచారాలు చేస్తున్నారు. ఇది దీనికి అనుకూలంగా ఉండడానికే ఇద్దరు కలుస్తుందని ఒక గోబెల్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ అనేది ఒక పురోగమిస్తున్న 400 years అబౌవ్ దాని చరిత్ర ఉంది. అటు అమరావతి అంటే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు కూడా దాని చరిత్ర దానికి ఉంది. అది గ్రో కావడానికి ఒక ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి, స్పెషల్ క్యారిడార్ కూడా. నా ఉద్దేశంలోనైతే చాలా మంది చెప్తున్నది హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఫాస్టర్ గా చేసి ఒక స్పెషల్ ట్రైన్ ను మనం నడుపుకోగలిగితే ఇంకా హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా సత్సంబంధాలు ఉంటాయి. కర్నూలు హైదరాబాద్ కూడా చాలా నిడివి తక్కువ, 200 కిలోమీటర్లే. కర్నూలు కూడా ఎంపవర్ అవుతుంది. మీకు భద్రాచలం, కుంట, రాజమండ్రి ఆ రోడ్డు అటు సైడ్ ఉంటే అసలు 2 రాష్ట్రాలు విడిపోయినాయి అనే ఆలోచన కూడా రాకుండా కలిసి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయాకర్ గారు, ఒక అంశం మీరు అన్నట్లుగా, సో ఇవాళ 12 లైన్స్ రోడ్డు కూడా ప్రపోజల్ ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్తున్నారు. సో అలాంటి వస్తే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న అంశాలు కూడా అధిగమించి మంచి దశగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆ రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అందుకే 10 ఏళ్ల పాటు కూడా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లకుండా, లేదా సున్నితమైన అంశాలు సెంటిమెంట్గా మారుతాయని చెప్పి కొన్నిటిని వదిలేయడం, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే వాటిని పట్టించుకోకపోవడం కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీరు అంటే చట్టాన్ని రూపొందించినటువంటి వాళ్ళే మీరు చెప్పినట్లుగా ఉన్నారు కాబట్టి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో కొంత జనాభా నిష్పత్తి ప్రకారం చేయాలా అనేటువంటిది చట్టంలో ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో అది అంగీకరించమని గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు దీనికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ బేస్డ్ గా తెలంగాణ ఎక్కువ వాడుకుంటారు కాబట్టి 57% పవర్ మార్క్ ఇవ్వమని, లేదంటే ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అటువైపు ఆస్తుల పంపకం సంబంధించి చర్చ వచ్చింది. అది చట్టంలో పెట్టినాం. ఇరు వర్గాల చర్చల అనంతరమే పార్లమెంట్ లో బిల్ గా మారింది. నేనేమంటున్నంటే మనం పాజిటివ్ గా ఉంటే ఇది ఆస్తులో డబ్బు ఇంకా రకమైన అంశం నీళ్ళు ఏది కూడా మనకు సమస్యగా మారదు. కాబట్టి అప్పుడు పరిష్కరించాలనుకునే ప్రభుత్వాలు లేవు, లేదంటే పరిష్కరించి సమస్యను తెంచాలనే ఆలోచనతో ప్రభుత్వాలు లేవు కాబట్టి సమస్య వచ్చింది. ఇప్పుడు ఏదో రకంగా మరింత ముందుకు పోవాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు ఇటు కొన్ని త్యాగాలు అటు తప్పవు. కాబట్టి ఇదేదో మనం కక్షిదారులు పంచుకున్నట్టుగా కాకుండా అన్నదమ్ములు విడిపోతున్నప్పుడు పంపకాలు జరిగినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మీరు చూడండి, ప్రజల మధ్యన ఎక్కడ వైరుధ్యాలు లేవు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి, ప్రభుత్వాల మధ్యన వైరుధ్యాలు వచ్చినాయి, కొన్ని సందర్భాల్లో వ్యక్తుల మధ్యన వైరుధ్యాలు వచ్చినాయి. కానీ ప్రజలు చాలా కలిసిమెలిసి ఉన్నారు. ఈ స్ఫూర్తిని తీసుకోవాలి, అంతేగాని లేని పంచాయతీని తెచ్చిపెట్టి అది ఎట్లా అంటారు, వ్యక్తిగత హోదాల్లో వాళ్ళు చేసింది. ఒక పెద్ద నాకు ఒక సూచన అన్నాడు, సరే ఎందుకు డొమెస్టిక్ మనం ఫ్లైట్స్ ను బేగంపేట నడుపుకుంటే చాలా రిస్క్ దొరుకుతుంది, బిజినెస్ కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు శంషాబాద్, మనం నోయిడా, ఢిల్లీ మాదిరిగా నోయిడాలో అక్కడ ఉన్నా కూడా జిఎంఆర్ ఒప్పుకున్నది. అట్లనే మనం బేగంపేట పెట్టుకుంటే విజయవాడకు మీరు పోయడానికి ఎంత టైం పడుతుందో శంషాబాద్ పోవడానికి అంతే టైం పడుతుంది. అంటే 1 hour 45 minutes. కానీ బిజినెస్ అంతా సిటీ సెంటర్ లో ఉంది. సో ఇట్లాంటి ఎన్నో డొమెస్టిక్ మనకు కడప ఉంది, రాజమండ్రి ఉంది, వైజాగ్ ఉంది, రేపు అంటే పాలేరు అవుతుంది, రేపు వరంగల్ అవుతుంది. సో ఇరు రాష్ట్రాల మధ్యన ఇప్పుడు అక్కడ కూడా మీకు ఈ తీర ప్రాంతంలో దాని గురించి కూడా మనం మాట్లాడదాం సార్. కొన్ని కొత్త అంశాలు కూడా ఇవాళ వచ్చాయి కాబట్టి వాటిపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే సమావేశం ముగిసింది, దాదాపు 1.5 గంటల పాటుగా ఈ భేటీ కూడా జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. భేటీ అయితే మాత్రం ప్రస్తుతం ముగిసినటువంటి పరిస్థితి. భేటీ తర్వాత ఏం జరిగిందనే అంశాలపైన కూడా స్పందించే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి జరుగుతున్నటువంటి భేటీ పైన భారతీయ జనతా పార్టీగా మీ రియాక్షన్ ఏంటి? సో కొన్ని కేంద్రం కూడా జోక్యం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, ఉమ్మడి అంశాల విషయంలో కావచ్చు, లేదా ఈ చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా పరిష్కరించేందుకు మీ వైపు నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు 5 గ్రామాలకు సంబంధించిన విషయం పైన ఒక లేఖ కూడా రాసిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా చాలా అంశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ భేటీని ఎలా చూస్తారు? హరణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఫామ్ హౌస్లో ఒక ముఖ్యమంత్రి, తాడేపల్లి ప్యాలెస్లో ఒక ముఖ్యమంత్రి,
ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు గాలికి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ప్రజల కష్టాలు ప్రజల నష్టాలు ఏమన్నా పొండి ఎక్కడికన్నా పొండి అని చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చున్న ముఖ్యమంత్రి ఒకరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఒక మంచి పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా కూటమి పనిచేస్తోంది. ఇది శుభ పరిణామం. 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు కూర్చొని ఈరోజు చర్చించుకోవడం ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన ఒక అనుభవమైనటువంటి ఒక ముఖ్యమంత్రికి. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా వారు స్పందిస్తారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు వారు సమయస్ఫూర్తితో దాన్ని సాల్వ్ చేస్తూ రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో దాదాపు 1.5 గంట జరిగింది అంటున్నారు. ఏ అంశాలు తీసుకొని వచ్చారు, ఏ అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ దీంట్లో జోక్యం చేసుకోవాలో ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం నాకుంది. ఎందుకంటే మన అన్నదమ్ములన్నా తెలంగాణ ఆంధ్ర ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మనకున్నటువంటి సంబంధాలు అలాగే ఉన్నాయి కదా. ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు ప్రభుత్వాల మధ్య రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ మన మధ్య కానీ విభేదాలు లేవే. అది పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా కాదు. మనందరం ఒక సోదరులాగా ఇక్కడ కలిసి పెరిగినటువంటి వాతావరణంలో పెరిగాం. కాబట్టి ఖచ్చితంగా ఆస్తుల పంపకాల విషయంలో అయితే కానీ, ఉద్యోగస్తుల సమస్య విషయంలో అయితే కానీ, షెడ్యూల్ 9th and 10th ఉన్నటువంటి కొన్ని పరిష్కారం కాని అంశాలు కానీ, అలాగే మిగతా అంశాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపాయో దాంట్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కడ ఇంటర్ఫియర్ చేసుకోవాలో ఖచ్చితంగా దాంట్లో మేము జోక్యం చేసుకొని ప్రజల కోసం, ప్రజల సంతోషం కోసం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. రైట్. ప్రస్తుతం సమావేశం కూడా ముగిసింది. సమావేశం ముగిసిన సంబంధించిన దానిపైన కూడా మా ప్రతినిధి నరసింహరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, చెప్పండి, సమావేశం ముగిసినట్లుగా తెలుస్తోంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే 5 పంచాయతీల విషయంలో లేఖ కూడా రాయాలనేటువంటి అంశం అయితే మనకు బయటకు వచ్చింది. ఇక మిగిలినటువంటి అంశాలు ఏంటి, దీనిపైన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి కూడా రియాక్ట్ కాబోతున్నారా? ఎస్, ఆ సమావేశము కొద్దిసేపటి క్రితమే జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నిల్చొని ఉండగానే, మనం మీడియా లైవ్కు సిద్ధమై ఉండగానే సమావేశం ముగిసింది. సమావేశం ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళబోతా ఉన్నారు. నిజానికి మొదటగా అధికారులు అయితే ముగిసిన తర్వాత మీడియాకు బ్రీఫ్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రజాభవన్లో చేశారు. కానీ ముఖ్యమంత్రుల మీడియా బ్రీఫింగ్ అయితే ఉండదని చెప్పి తేలిపోయింది. ఇక మంత్రులు ఎవరైనా బ్రీఫ్ చేస్తారా అనేటువంటిది తెలియాల్సి ఉంది. దాదాపుగా 1:45 పాటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రుల మధ్యన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపైన, పేచీలున్నటువంటి అంశాలపైన, 9-10 షెడ్యూల్లోని వివాదాలున్నటువంటి సంస్థలు, కార్పొరేషన్లపైన చర్చ అయితే జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ముంపు మండలాలని ఏపీలో కలిపిన తర్వాత కనీసము 7 మండలాలు కాకపోయినా భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నటువంటి 5 గ్రామాలనైనా ఇవ్వండి. అక్కడ ప్రజలు, ఆ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉన్నాయి. నిజానికి ఏపీకి కూడా అవి సంబంధం లేకుండా ఉన్నాయి. మొన్న కరోనా టైంలో కావచ్చు, ఇతర వరదలు వచ్చినప్పుడు సమయంలో కావచ్చు, ఇటు తెలంగాణకే అది కనెక్టివిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏపీ చేరుకోలేకపోవడం వల్ల ఆ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవ్వాలని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దానికి సానుకూలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే వీరు వాటిని ఇందులో కలిపే విధంగా ఒక ప్రతిపాదనతో కోరుతూ కేంద్ర హోంశాఖకి లేఖ రాయాలని చెప్పి నిర్ణయించినట్లుగా, సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక 2 రాష్ట్రాల మధ్యన ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. సరిగ్గా 6:05 చంద్రబాబు నాయుడు
ప్రజాభవన్ కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతాన్ని పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనకి పుష్పగుచ్చాన్ని అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి కాళోజీ రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని కూడా అందజేశారు. అనంతరము ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా సన్మానించారు శాల్వా కప్పి. ఇటు డిప్యూటీ సీఎంని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని శాల్వాతో సత్కరించి ఇరువురికి కూడా తిరుపతికి బాలాజీ స్వామికి సంబంధించినటువంటి మెమోంటోను కూడా అందజేశారు. సో ఆ తర్వాత ఈ సమావేశం జరిగింది. సమావేశంలో 1:45 పాటు చర్చించారు. అందులో ప్రధానంగా ఆస్తులకు సంబంధించి అయితే విభజన సమయంలో సమస్యల పరిష్కారానికి సంబంధించిన విషయంలో 2 కమిటీలు కూడా ఇటు మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ కూడా వేయాలని ఇప్పటి వరకు కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు ఈ కమిటీలో ఉండబోతున్నారు, ఆ కమిటీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏందో కూడా మిమ్మల్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం. సో సమావేశం కూడా ముగిసింది. సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు భద్రాచలం సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక సమస్య పరిష్కరించే దిశగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కేంద్ర హోంశాఖ లేఖ రాయాలనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావాలి. మరి ఈ 2 కమిటీలు ఏంది, కమిటీలకు సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారు? కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 1:40 పాటు కూడా ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా ఈ భేటీలో 2 కమిటీలు వేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ ఏర్పాటు చేయాలి. సో చేసిన తర్వాత ఈ సమస్యలపైన చర్చిస్తూ సో పరిష్కరించుకునేటువంటివన్నీ కూడా ఎంత త్వరగా పరిష్కరించుకోగలమో వాటిపైన మొదట ఫోకస్ పెట్టబోతున్నారు. లేదా కొన్నిటి విషయాల్లో ఏ రకంగా సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించేందుకు కూడా ఈ కమిటీలు భేటీ కాబోతున్నాయి. మొత్తానికైతే మాత్రం ఒక రూట్ మ్యాప్ను ఈ సమావేశంలో సిద్ధం చేసినట్లుగా మనకు తెలుస్తోంది క్లియర్గా. సో దీంతో పాటు భద్రాచలం వాసులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల వారు డిమాండ్ చేస్తున్నట్లుగా వీటి విషయంలో కూడా కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇవి కాకుండా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే షెడ్యూల్ 9th, షెడ్యూల్ 10th అంశాలే కాకుండా 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, లేదా ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీరం ఉంది కాబట్టి దాంట్లో కూడా భాగం కావాలి, టీటీడీలో కూడా తెలంగాణకు భాగం ఉండాలి, లేకపోతే పోర్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా తమకు కూడా భాగం కావాలనేటువంటి ఒక 6 అంశాలు ఇవాళ తెరపైకి వచ్చాయి. ఏంటి దయాకర్ గారు, ఈ అంశాలపైన చాలా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం అయితే వీటిని చూసిన తర్వాత అసలు ఏం జరగబోతుందో ప్రజల్లో ఆందోళన ఉంది, లైవ్ పెట్టాలని బొత్స గారు డిమాండ్ చేశారు. ఇంకొక ఆయన నాని అయితే అసలు ఇవన్నిటికంటే 2టిని పునరేకీకరణ చేయడం బెస్ట్ అనేటువంటిది ఇంకొక సెటైర్ వేశారు. సో వాళ్ళు పరిష్కరించలేదు, వీటిని చూసి భయం వేస్తుందంట. ఏంది ఈ తీరంలో వాటా ఏంటి, టీటీడీలో భాగం ఏంటి, అసలు ఈ డిమాండ్లు ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇప్పుడు ప్రపోజల్ వచ్చినా ఇట్స్ ఏ ప్రపోజల్ ఓన్లీ, నాట్ ఏ రాటిఫికేషన్, రైట్? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ డ్రై పోర్ట్ మనకు మచిలీపట్నం అంటే బందరు గతంలో కూడా ఉంది, నిజాం కాలం నుంచి కూడా ఉంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది, సముద్ర ప్రయాణం అనేది కొంత మనకు ఈజీ అవుతుంది. చాలా ప్రొడక్టివిటీ రేపు ఐటీఆర్ కోరుతున్నాం కేంద్రాన్ని. ఒకవేళ ఐటీఆర్ ఇచ్చింది అనుకోండి, మనకు కొంత పాసిబిలిటీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. తీరం విషయంలో ఏదో సముద్రాన్ని హైదరాబాద్ దెమ్మని అడగాం కానీ అక్కడ ఎక్కడైనా కొంత మనకు అవకాశం ఉంటే వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఉంది. రెండవది ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు తిరుపతి విషయంలో కొంత అటు కర్ణాటకకు ఉన్నది, ఇటు తమిళనాడు కూడా ఉన్నది. సో విడిపోయిన తర్వాత కొంత మాకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ఏది అక్కడ మెంబర్లో అపాయింట్మెంట్ లో కానీ లేకపోతే దర్శనాల్లో వెంకటేశ్వర స్వామి గురించి ఇక్కడి నుంచి ఎక్కువ భక్తులు ఉన్నారు కాబట్టి ఆ విధమైన స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఈ మినిస్టర్స్ కమిటీ పొలిటిక్స్ కి సంబంధించిన అంశాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పుడు సెక్రటరీస్ లేదంటే బ్యూరోక్రాట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు టెక్నికాలిటీస్ అంతా కూడా ఇంపాక్ట్ వాళ్ళతోనే ఉంటది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం. ఏదున్నా ఇక్కడ ఇన్ని రోజులు వాళ్ళు పట్టించుకోండి, ఎందుకంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, విభజన చట్టంలో కూడా ఉన్నాయి, పూర్తి స్థాయిలో చదవలేదు చాలా మంది. ఊరికనే మనం ఏం కొట్లాడినామంటే ఆంధ్రప్రదేశ్ మిత్రులందరూ కూడా స్పెషల్ స్టేటస్ కావాలనేది ఎజెండా కొట్టేవాడిని, అది కేంద్రం మీదనే. మేమేం కొట్లాడినాము, మీరు బయారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి, లేకపోతే అక్కడ పోలవరానికి జాతీయ హోదా ఇస్తే ఇట్లా కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వండి,
లేదంటే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మీరేమో అక్కడ ఏంటిది జోన్ రైల్వే జోన్ వైజాగ్ చేయండి. ఇట్లా ఒక దాంట్లో ఉన్న ప్రధానమైన 2-3 అంశాలని తెర మీదకి తెచ్చినాం మనం. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులను కనుక గమనించుకుంటే ఆస్తుల పంపకంలో 1,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆంధ్రాకి అది మేలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మీద సెక్షన్ 8 కానీ 9 కానీ 10 లో ఉన్న అంశాలు కొన్ని ఆర్గనైజేషన్స్ లో కూడా వాటా ఉంటది. ఆ వాటాను కూడా పంచాల్సిన అవసరం వస్తుంది. సో హైదరాబాద్ లో ఎవరైతే ఇక్కడ మన మిత్రులు ఉంటున్నారో వాళ్ళ హక్కులు కూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి వాటికి సంబంధించి కూడా చర్చ జరగాలి. ఊరికనే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కాబట్టి తెలంగాణ అంటే మాది, ఆంధ్ర అంటే మీది అనేది లేదు. తెలంగాణ మనదే, ఆంధ్ర మనదే. దీంట్లో ఆ పాజిటివ్ యాంగిల్ మాత్రమే మా ప్రభుత్వం చూస్తుంది. ఏదో మా గొంతెమ్మ కోరికలు కోర్చి దీన్ని కంజెషన్ తీసుకొచ్చి పొలిటికల్ కాంట్రాక్ట్ ఇప్పుడు మాజీ మంత్రులు ఎందుకలా అంటున్నారు అయితే ఇది చూస్తే బాబు వాళ్ళకు పవర్ పోయి పరేషాన్ లో ఉన్నారు. ఇది మంచి జరిగితే ఏం జరుగుతుందని నేనైతే చాలా ఓపెన్ గా చెప్తున్నా సిఆర్ గారు. మనకు ప్లంటీ ఆఫ్ ది వాటర్ సోర్సెస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టీఎంసీస్ అని మొత్తం గంగ పాలవుతుంది, గంగ కాదు సముద్రం పాలవుతున్నది. వీటిని గనక మనం ఎంపవర్ చేసుకోగలిగితే, ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీ 2 స్టేట్స్ కనుక తెచ్చుకోగలిగితే మిగతావన్నీ చిన్న చిన్న ప్రాపర్టీస్ అవి క్రియేట్ చేసే ప్రాపర్టీస్ వండర్స్. ఒక్క నాగార్జున సాగర్ ఇటు ఆంధ్రాను అటు తెలంగాణను ఎన్నో రెట్లు పెంచింది, ఒక శ్రీశైలం ఎన్నో రెట్లు పెంచింది. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఉండాల్సిన అవసరం ఉంటది. అది గుర్తెరిగిన వాళ్ళలో బాబు గారు చాలా నిష్ణాతులు నా దృష్టిలో. ఇటువైపు రేవంత్ రెడ్డి గారు కూడా దాని పట్ల స్పష్టత ఉన్న వ్యక్తి. మోదీ గారు ఈసారి సహకరిస్తారనే ఒక ఆలోచన అయితే మాకుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ అక్కడ ఉన్నది, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఇప్పుడైనా మోడీ గారు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయి నష్టపోయిందని తెలంగాణ వాదులం కోరుకో. ఎప్పటికైనా సరే తెలుగు ప్రజలుగా అందరం కలిసి ఎదగాలనే ఒక ఆలోచన ఉంటుంది. మా ప్రభుత్వ విధానం కూడా అట్లనే ఉంటుంది. రైట్ సార్. సో కుటుంబరావు గారు, మనం చూస్తున్నా 2 కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకైతే తెలుస్తోంది. సో అధికారికంగా దానిపైన ప్రకటన కూడా రావాలి. సో ఈ కమిటీలు అనేది ఒక రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకునే దానికి ఎంతవరకు దోహదపడతాయనుకోవచ్చు? వీటి పని ఎలా ఉండబోతోంది? దీంతో పాటుగా ఈ భేటీ మీద వైసీపీ నాయకులు చాలా సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా, దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వైసీపీ సెటైర్లు వేస్తుందా, బీఆర్ఎస్ సెటైర్లు వేస్తుందా అనేది పట్టించుకోవాల్సిన అంశమే కాదండి. ఎందుకంటే ఆ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాయి, ఒక డిన్నర్ పెట్టుకున్నాం, ఒక లంచ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ తర్వాత అన్నమాట అసలు మళ్ళీ మీటింగ్ అనేది లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా ఏమాత్రం కూడా పరిష్కారం చూపించని 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు ఆ టైం అప్పుడు. కాబట్టి వారు ఏం కమెంట్స్ చేసినా కూడా ఇగ్నోర్ చేయాలి. వాళ్ళ మనం చూస్తాం ఏంటి, 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఏంటి, తెలుగు ప్రజలు అనేది బోత్ తెలంగాణలో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి, ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బాగుపడాలని చెప్పేసి, ఒక సామరస్యంగా ఉండాలని చెప్పేసి. అయితే క్లియర్ గా ఇక్కడ ఇవాళ మీటింగ్ ని నన్ను అడిగితే గనక మేనేజ్మెంట్ టర్మ్స్ లో మనం అంటాం ఐస్ బ్రేకర్ అని చెప్పేసాను. లిటరల్లీ 2 రాష్ట్రాల మధ్య ఏదైతే గనక ఒక ఇంపాస్ అనేది ఉందో అనమాట, అది ఇవాళ బ్రీచ్ అయ్యి సామరస్యంగా మీటింగ్ జరిగింది. ఒక ఈ ఐస్ బ్రేకర్ మీటింగ్ అనమాట. ఇప్పుడు రూట్ మ్యాప్ అన్నమాట. ఫస్ట్ అధికారులు కమిటీ ఉంటుంది, తర్వాత రాజకీయంగా కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే అధికారులు ఒకటి సజెస్ట్ చేయొచ్చు, కానీ తర్వాత రాజకీయ నాయకులు యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదా. ఒక రాష్ట్రానికి యాక్సెప్టబుల్ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రానికి ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇటు రాజకీయ నాయకులతో, మినిస్టర్స్ తోటి కూడా ఒక కమిటీ అనమాట. కాబట్టి 2 కమిటీలకి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుని ముందుకెళ్తే గనక ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి అని తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సమస్యలు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి 2 రాష్ట్రాల మధ్య. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవనివ్వండి, తెలుగు అకాడమీ అవనివ్వండి, అవన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, అండ్ కొన్ని ఇష్యూస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా కూడా వెళ్ళి. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రోద్బలం కూడా సెంటర్ నుంచి అన్నమాట కాస్త స్పీడ్ అప్ చేసి 2 రాష్ట్రాల మధ్య కూడా ఆమోదయోగ్యమైన సొల్యూషన్స్ తీసుకొద్దామని వాళ్ళు కూడా త్వరితగతిన సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు అధికారుల కమిటీ ఏదైతే ఫామ్ అవుతుందో వీళ్ళు కూడా అన్నమాట టైం డిలే లేకుండా
కాస్త క్విక్ గా అనమాట ఒక ప్రాక్టికల్ వేలో సొల్యూషన్ సజెస్ట్ చేస్తే ఆ తర్వాత రాజకీయ నాయకులతో కూడా మంత్రుల కమిటీ దానిపైన డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేస్తారని చెప్పేసి క్లియర్లీ అనుకుంటాం. ఎస్ సార్, ఈ 7 మండలాల అంశం కానీ లేదా తీర ప్రాంతం సంబంధించి టీటీడీలో భాగం లేకపోతే పోర్టులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అవసరాల దృష్ట్యా వీటిపైన చర్చించి ఉండవచ్చు అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. దీనికి ఏం చెప్తారు? నాకు మాత్రం డౌట్ అండి, అది ఒట్టి మీడియా లీకేజ్ తోటి జరిగిన చర్చే గానీ ఈ చర్చల్లో ఆ అంశాలు వచ్చినాయి అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. సపోజ్ తీరంలో కోర్సుని అడుగుతున్నారు అనుకోండి, రేపు ఆల్రెడీ రిజాల్వ్డ్ ఇష్యూస్ లైక్ సింగరేణి కాలరీస్ అవునండి, తెలంగాణ భూభాగంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని ఏదైతే కోరత ఉందో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవి మరి వదులుకోవడానికి తెలంగాణ రెడీ అవుతుందా? ఆంధ్రాలో సపోజ్ 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల తీర ప్రాంతం మీరు వాడుకోవటానికి అలాట్ చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆస్తులు వదులుకుంటారా? వదులుకోలేరు కదా. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ప్రాక్టికల్ గా ఏంటంటే సొల్యూషన్స్ కొన్ని తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్, అంటే దానికి తీరం లేదు, అన్ని పక్కన కూడా భౌగోళికంగా ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఒక డ్రై పోర్ట్ అంటూ ఇస్తే గనక డ్రై పోర్ట్ కి అటాచ్మెంట్ గా ఏ బందర్ పోర్ట్ ఏదో ఒకటి అనమాట దానికి అటాచ్ చేస్తూ ఉంటే గనక 2 రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. అట్లా ఒక ప్రపోజల్ కేంద్రం ముందు తెలంగాణ పెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి చర్చ వస్తుంది. ఇప్పుడు మీడియాలో చర్చలు ఏం చేశారు, టీటీడీలో కూడా వాటాలు అడుగుతున్నారు అని చెప్పేసి. టీటీడీ ఏ విధంగా వస్తుంది? ఇదివరకే తమిళనాడు నుంచి అనమాట ఏదైతే అప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి అనమాట విభజించబడి ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందింది అందులోనే. ఇప్పుడు బోర్డు మెంబర్స్ అంటారా? ఖచ్చితంగా ఆల్రెడీ టీటీడీ బోర్డులో తెలంగాణ మెంబర్స్ ఉంటున్నారు, కర్ణాటక మెంబర్స్ ఉంటున్నారు, తమిళనాడు మెంబర్స్ కూడా ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రాతిపదికన అట్లానే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు టీటీడీ అడగటం ఎట్లా ఉందంటే, సరే రిచెస్ట్ దేవస్థానం అది దేశంలోనే, ఇన్ఫాక్ట్ ప్రపంచంలో వన్ ఆఫ్ ది రిచెస్ట్. బట్ ఇప్పుడు తెలంగాణలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి అవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న దేవస్థానాలు ఉంటాయి, ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలకు చెందుతాయి. ఏంటంటే ఆంధ్ర ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ దేవాలయాలన్నిటికీ కూడా అనమాట ఖచ్చితంగా వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా అనమాట దేవాలయాల్లో ఉంటాం. అండ్ మూడోది కూడా ఏదైతే ఇందాక అన్నారో పోర్టులో వాటా, కృష్ణపట్నంలో పోర్టులో వాటా అడిగారు. ఇట్లా మీడియాలో ఇవన్నీ ఫేక్ లీకేజ్లు అని చెప్పేసి ఎందుకంటానంటే మనందరికీ తెలియదా అండి, కృష్ణపట్నం పోర్ట్ ఆల్రెడీ అదానీస్ కొనుక్కున్నారు. ప్రైవేట్ పోర్టులో ఆంధ్ర రాష్ట్రం ఎట్లా వాటా ఇవ్వగలుగుతుందండి? గంగవరం పోర్టు ఆల్రెడీ అదానీస్ కొనుక్కున్నారు, అందులో ఏమన్నా వాటా ఇవ్వగలుగుతారా? కాబట్టి ఆ నాన్ సెన్స్ లీకేజ్లు ఏవైతే ఉన్నాయో అది ప్రజల మైండ్ ని ఖరాబు చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లీక్ ఇచ్చినాయి కానీ బట్ ఎందుకంటే భేటీ అనగానే చాలా మంది అప్పటికే స్టార్ట్ చేశారు కదా. సో ఈ తెలంగాణ ప్రయోజనాలంతా పణంగా పెడతారా, లేకపోతే ఆంధ్ర ప్రయోజనాలంతా వ్యక్తిగతంగా పణంగా పెట్టబోతున్నారా, ఇవన్నీ ప్రతిపక్షాల నుంచి రకరకాల ఎదురుదాడి అప్పుడే మొదలైంది. సో ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఇలాంటి నేపథ్యంలో ఏమైనా డిమాండ్లు వచ్చాయా తెరపైకి అనేది కూడా ఇవాళ ప్రజాభవన్ లో చర్చించారా లేదని తెలియదు కానీ బయట మాత్రం విస్తృతమైన చర్చ జరిగింది వీటికి. లేదు, ఖాళీగా ఉన్న 2 ప్రతిపక్ష పార్టీలు పుట్టించిన పుకార్లు తప్పితే ఏమీ లేదని అంటారు. రైట్. ఎస్, వంటరేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆల్రెడీ 2 కమిటీలు వేసుకోవాలనేది ఒక నిర్ణయం. ఇక ఈ కోస్టల్ గురించి కానీ టీటీడీలో సంబంధించి కూడా భాగం కావాలని అంటోంది అనేది ఒక అంశం. అయితే టీటీడీ అంశంలో కూడా మాకు ప్రాధాన్యత ఉండాలని చెప్పి తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళైతే చాలా రోజుల నుంచి అనేక గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి సిఫార్సులకు సంబంధించిన విషయంలో కూడా అక్కడ ప్రాధాన్యం ఇవన్నీ లభించేయటం అనేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు లేదా చాలా మందికి ఉన్నటువంటి భావన. కొన్ని బోర్డు మెంబర్స్ ఇస్తేనో కొంత ప్రయారిటీ ఇచ్చినా కూడా దానిపైన కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డిమాండ్ దీన్ని ఏమైనా పరిగణలోకి తీసుకునే పరిస్థితి, ఈ అంశాలపైన ఏం చెప్తారు మీరు? ఈ అంశాల మీద చర్చ జరిగి ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సమస్యల్ని పెంచుకునేదానికి ఈరోజు చర్చలు జరగల, సమస్యల్ని పరిష్కరించుకునేదానికి జరిగింది. కాబట్టి ఈరోజు అది ప్రాధాన్యత కాదు. మా గుళ్ళో వాటా కావాలి, సముద్రంలో వాటా కావాలి, అలాంటి మాటలు జరిగి ఉండవని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్షాలు ఏదో ఒక లీక్లు ఇచ్చి ప్రజల్లో కన్ఫ్యూజన్ గందరగోళం సృష్టించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి కుట్రలో భాగంగా జరిగి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవప్రదంగా కూర్చొని ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే దాని అంశాలు వేరే ఉంటుంది. దానికి రాష్ట్రానికి సంబంధించి ఇంకా చాలా ప్రాధాన్యతలు ఉన్నాయండి. ఇది ప్రాధాన్యత కాదు కదా. గోవిందుడు అందరి వాడు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనటువంటి వాడు వెంకటేశ్వరం కాదు కదా. గోవిందుడు అందరి వాడు, ఆంధ్రప్రదేశ్ తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ఉంది కాబట్టి దాంట్లో ఎవరు మాకు కావాలని చెప్పి మాట అడిగేవాడు ఎవరు ఉంటాడు. గోవిందుడు అందరి వాడు కాబట్టి అక్కడి నుంచి భక్తులు వస్తున్నారు, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు, వారు కానుకలు సమర్పిస్తున్నారు. అది ధార్మిక కార్యక్రమాలకు మేము ఖర్చు పెట్టాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దాంట్లో ఎవరు ఇట్లాంటి ఉండేవాడు వాట అడగడని చెప్పి నేను అనుకుంటున్నా. సముద్రం దాంట్లో వాటాలు అడగడని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఏమన్నా జరుగున్నా సరే ఈ 9th 10th షెడ్యూల్, ఉద్యోగస్తుల సమస్య, ఆస్తులు, ఈ ఆర్థిక లావాదేవీలు ఇంకా ఏం చేసుకోవాలి, ముందుకు పోవాలి, ఈ రెండు రాష్ట్రాలు బార్డర్స్ ఉన్నటువంటి ఏదైనా పరిష్కరించుకునే దిశగా ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే దాని మీద మాట్లాడుంటారు తప్ప ఇలాంటి విషయాలు ఏమి ఉండదు. విభజన చట్టంలో ఏవే అంశాలు పెండింగ్ లో ఉన్నాయో దాని మీద చర్చ జరిగి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను తప్ప ఇలాంటి అంశాల మీద చర్చ జరిగి ఉండే అవకాశం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సతమతమైపోయాం. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకునే దానికి అటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చాలా సంసిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరించుకుంటాం. కానీ సెంట్రల్ వైపు నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నష్టపోయాయనేటువంటి భావన రాకూడదంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆ రకంగా ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండు రాష్ట్రాల పట్ల వ్యవహరించాలనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో దీని విషయంలో కేంద్రం చేయాల్సినటివి, కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకు కల్పించాల్సినటువంటి ప్రయోజనాల అంశంలో ఈసారి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారా? ఇది ప్రధానంగా కూడా మీరు రియాక్ట్ కావాల్సిన అంశం. ఖచ్చితంగా ఈరోజు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకున్నాయి కాబట్టి ఏది అంశాల మీద ప్రాధాన్యత ఇచ్చారో, ఏ అంశాల మీద మాట్లాడుకుంటారో కొద్దిసేపటి మనందరికీ తెలియబోతుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏ సందర్భంలో జోక్యం చేసుకోవాలో ఖచ్చితంగా మేము జోక్యం చేసుకుంటాం, పెద్దన్న పాత్ర పోషిస్తాం. అందరూ ఎంత భారతదేశంలో భూభాగమే కదన్నా, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇదే మనమేమో పాకిస్తాన్ సమస్య చర్చించట్లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా సానుకూల స్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు కాదు, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ విషయంలో, రాష్ట్రాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కానీ సవితి తల్లి ప్రేమ చూపించలేము. ఖచ్చితంగా అందరూ భారతదేశంలో అంతా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని ఒకే విధంగా మేము చూడడం జరిగింది. ఎక్కడ ఏ రాష్ట్రానికి మేము అన్యాయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో ఎవరికి ఎక్కడ అన్యాయం చేయలేదు. అందరినీ సమన్యాయంగా చూసామే తప్ప ఒకరిని మేమున్న అధికారంలో ఉంటున్న రాష్ట్రాన్ని ఒక విధంగా, ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఒక విధంగా మేము ఎక్కడ కేటాయింపులు కానీ ఏమి చేయలేదు. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని ఒక ఇమేజ్ మారిపోయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ప్రదేశ్గా పేరు ఉండేది, ఎక్కడ పోయినా ఒక మంచి పేరు ఉండేది. ఆ 5 సంవత్సరాల్లో మా దురదృష్టం ఒక నియంత పరిపాలన చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఆ కబంధ హస్తం నుంచి మొన్ననే బయటపడింది. కాబట్టి చిన్న బిడ్డ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న బిడ్డ, జాగ్రత్తగా దాన్ని తీసుకొని పైకి రావాలి మేము. ఎందుకంటే చిన్న బిడ్డని ఎందుకు అంటున్నంటే పెట్టుబడులు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. 5 సంవత్సరాలు ఎవరున్న వ్యాపారవేత్తలు రావాలంటే, పెట్టుబడులు పెట్టాలంటే ఈ అధికార పార్టీకి వాటాలు ఇచ్చేదానికన్నా బయట రాష్ట్రాలు పెట్టుకుంటే మంచిదని చెప్పి వెళ్ళిపోయారు అంతా. ఇప్పుడు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలో అంతవరకు ఖచ్చితంగా అందిస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా ముందుకు పోవాలంటే పారిశ్రామిక పెట్టుబడి రావాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం కూడా పెంచాలి. కాబట్టి మాది ఒకటి ఈ రోజు అజెండా, మా ఎన్డీఏ కూటమి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అజెండాకి మేము పనిచేస్తాం. దానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, దయాకర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సో మొత్తానికైతే ఒక రూట్ మ్యాప్ తో ముందుకు పోబోతున్నామని ప్రజలకు ఒక భరోసా ఇస్తారా స్పష్టంగా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఇది ప్రజలకు మనం ఇచ్చిన బాధ్యత, ప్రజలకు మనం ఇచ్చిన వాదా. దాన్ని మనం నెరవేర్చడంలో ఫెయిల్ అయితే రాజకీయంగా అందరం ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మనం పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనం ఏదో ఏరినట్టుంటది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా సహకరించమని చెప్పాలి. ఎందుకంటే అది రాష్ట్రాల ప్రయోజనాలు, అటువైపు కేంద్రం నుంచి కొంత అనుకూలత పెరగాలంటే వీళ్ళిద్దరు మంచిగా ఉండనే ఒక భావన మనం కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో చర్చ లేని అంశాలన్నిటి మీద కూడా కేంద్రం ఆలోచించలేదు.
రేపు మీరు ఒక్కసారి ఊహించండి, Yes. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ లేదంటే కేబినెట్ సబ్ కమిటీలు, ఆఫీసర్స్ గనుక కేంద్ర ప్రభుత్వంతో కూర్చుంటే పరిష్కారం అయ్యే సమస్యల గురించి ఆలోచించండి ఒకసారి పాజిటివ్ గా. అవును. కాబట్టి మనం ఏ విధంగా సాధించుకోవాలనే విషయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంలో భాగమే. వాళ్ళు ప్రతిపక్షం ఏదో గెలిచిన ఎమ్మెల్యేస్ బాధ్యత ఉండదా, లేదంటే అపోజిషన్ లీడర్ గా ఇక్కడ కేసీఆర్ గారికి కానీ, సరే అఫ్ కోర్స్ ఆవిడ అపోజిషన్ లేకున్నా కూడా ఇలా జగన్ గారికి ఆ బాధ్యత ఉంది కదా. అవును. కాబట్టి బాధ్యత ఎరిగి రాజకీయ పక్షాలు, Yes. ఇప్పుడు పౌర సమాజం కోరుకుంటున్నది, ప్రజా సంఘాలు కోరుకుంటున్నది, ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. Right. విభజన చట్టాన్ని దాటి మనం ఇంకా ఏదో డెకోరం ను దాటి చేయాల్సిన అవసరం లేదు. ఉన్నవి చేస్తే అందరూ మెచ్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు ప్రజలుగా Yes. భవిష్యత్తులో Yes. మనం కలిసి ఉండే ఒక ప్రభుత్వాలు ఉంటాయని మాత్రం నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ భాను ప్రకాష్ రెడ్డి గారు. సో మొత్తానికి 2 కమిటీలు అయితే మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. అటు అధికారులతో మంత్రులతో వీరు ప్రధానంగా కూడా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించి ఒక పరిష్కారం చూపేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండబోతోంది. ఇక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులకు కష్టం వచ్చిందా, లేదా జగన్ చెప్తున్నట్లుగా తాను ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన అప్పుడే ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, మనం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాం. వీటన్నిటిపైన ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఇప్పుడు ప్రసారం అవుతుంది, దాన్ని చూద్దాం. సో